అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. వారెవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. కలలో కూడా మీరు ఈ వ్యక్తుల్నా మీరు నమ్మింది అని ఊహించలేక ఎంతో మదన పడుతూ ఉంటారు. మరి ఈ రోజు మన వీడియోలో మేషరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన విషయాలతో పాటు వీరి జీవితంలో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువులు ఎవరో కూడా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు పూర్తిగా రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. ఈ రాశి వారి అధిపతి కుజుడు. రాశి వారికి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే వీరు ఎంతో అధికంగా శ్రమించి మరెన్నో బాధ్యతలని నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. చిన్నతనం నుంచి కష్టాలు అనుభవించడమే వీరికి ఎక్కువగా అలవాటవుతుంది. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులుంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు వీళ్ల మీద పడతాయి. ఈ కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం అనేది వీరికి చిన్న వయసు నుంచే అర్థమవుతుంది. ఈ రాశి వారు స్నేహితులను వెనకడుగు వేయనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేయనివ్వరు. పరాయి స్త్రీల వల్ల మాత్రం కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతారు. సాహస క్రీడల్లో అభిమానం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు దగ్గరికి రావు. అలాగే జీవితంలో ఎన్నో మలుపులు తీసుకొస్తారు. అయితే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు కలిసిస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం కొంత మేరకు నష్టపోతారు. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో ఎంతో చక్కగా రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్టకి ఎలాంటి భంగం ఉండదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాల్ని కలిగి ఉంటారు. వీరు స్వాతంత్రానికి ఏమాత్రం అడ్డొచ్చినా ఆ పనిని అక్కడే అలాగే పూర్తిగా వదిలేస్తారు. వీరికి స్వాతంత్రం ఇచ్చి చూశారంటే ఎంతటి ఘనకార్యాలనైనా సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాలలో వీరికి అహంకారం, నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇలాంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీస్తుంది. మేషరాశి వారికి పూర్తిగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్లో వేసుకుంటారు. వీరి శరీరం కూడా ఎంతో శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కని సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు చేస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర్య కార్యాలలోనైనా దూకగలరు. అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వపు ధోరణి ఉండే అవకాశం ఉంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే మేషరాశి వారికి సాహసమే ఊపిరి కనుక. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం వీరి యొక్క జీవన లక్షణం. ఇంకా ఈ రాశివారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకడుగు వేయరు. ఈ రాశి వారిది దయార్థ హృదయం. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను గాని, విపరీతమైన కోపాన్ని గాని చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంతైతే గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు కూడా అంతే ప్రేమని వీరి మీద చూపనప్పుడు మాత్రం చాలా బాధపడతారు. దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు. కనుక ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి కలిసి రాదు. ఇక ఈ రాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ ఇంకా యుద్ధ శాఖల్లో బాగా రాణించడం జరుగుతుంది. యంత్రాలు గాని, ఫ్యాక్టరీలు నడిపించడం గాని, పెద్ద వ్యాపారాల సంస్థలు నడిపించడం గాని ఎంతో సులభమైన విషయం. ఖనిజాలు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసొస్తాయి. ఇక రాజకీయాలలో సమర్థులుగా వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠవం వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అరుదైన సందర్భాలలో వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది. తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే అవకాశం, పరిస్థితులు ఉంటాయి. వీరికి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశివారు కార్యవాదులు. తీరిగ్గా ఆలోచించుకోవడం అనేది వీళ్ళకు పడని విషయం. మనసులో తట్టిన ఆలోచన ఎలాంటిదైనా కానివ్వండి, కార్యరూపంలో పెట్టందే వీళ్ళకి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి కింద పనిచేసేవారు వీరి పట్ల భయంతో పనిచేస్తారు తప్ప వీరి మీద అభిమానంతో కాదు.
కుటుంబ సభ్యులతో ఇదే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని సందర్భాలలో నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువైపోతుంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వల్ల వీరు అనారోగ్య సమస్యలను సైతం కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళాలు చెట్లడం, మెదడుకు సంబంధించిన పక్షవాతాల రోగాలు రావడం లాంటివి అవుతాయి. అందువల్ల వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేషరాశి వారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే మాత్రం అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వం ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కనుక వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వాళ్ళని సుఖంగా ఉండనివ్వరు. ఈ రాశి వారికి తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఈ కారణంగా ఆవేశం వల్ల వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావాల్సిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అత్యవసరమైన, అనవసరమైన వ్యవహారాలలో చిక్కుకుపోవడం జరుగుతుంది. అలాగే వీరు ఇంకా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. తక్కువ ఖరీదు చేసే వస్తువుల్ని సైతం ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అవసరానికి రాని భూముల్ని కూడా తక్కువకు వస్తుంది కదా అని కొనేస్తూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగి ఉంటాయి. అయితే ఈ విషయంలోనూ వీరికి తొందరపాటుతనం అనేది పనికిరాదు. అలాగే ఈ రాశి వారికి వీరికే తెలియకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యం. మరీ ముఖ్యంగా వీరికి తెలియకుండానే వీరి ఇళ్లలోనే ఇంకా కొంతమేరకు ఇక రహస్య శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లోనే ఈ విధమైనటువంటి రహస్య శత్రువులు ఉండడం వల్ల వీరు చాలా బాధపడతారు. ముఖ్యంగా వారెవరో కాదు, మీ తోబుట్టువులని తెలుసుకున్న మరుక్షణం మీరు ఎంతో నరకానికి గురవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు వారి కోసమే మీరు బ్రతుకుతారు. మీరు మీ తోబుట్టువుల కోసం ఎంతో త్యాగం చేస్తారు. కానీ అవన్నీ కూడా వారు మర్చిపోయి ఎంతో దారుణంగా మీకు రహస్య శత్రువులుగా మారడం వల్ల, అలాగే మీకు వచ్చే అవకాశాలని సైతం వాళ్ళని ఇంకా వాళ్లే కావాలని కూలగొట్టడం, ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా గాయపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అలాంటి వాళ్ళని తెలుసుకొని మీరు దూరంగా పెడితే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అయితే కొన్ని విషయాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వారికి కూడా చెప్పుకోకూడదనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడే మీ ఇంట్లోనే మీ రహస్య శత్రువులు ఉన్నా కూడా మీకు సంబంధించిన విషయాలు తెలియకపోవడం వల్ల మీ నాశనం అనేది జరగకుండా ఉంటుంది. లేదంటే చాలా నష్టపోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా నష్టపోతారు. ఆ తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలన్నా, లేదంటే తమకు సంబంధించిన విషయాలలో ఎదుటి వాళ్ళ జోక్యం పనికి రాకుండా ఉండాలి అన్నా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి 100% ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా త్రిముఖ రుద్రాక్షను ధరించండి, మీకు శుభం కలుగుతుంది. ఇక ఈ రాశికి చెందిన వారిపై మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసొచ్చే రోజు అని చెప్పొచ్చు. కాబట్టి దీంతో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసొస్తుంది. ఇక ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1.